గ్లాసుడు నేను మినపప్పు తీసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో పోస్తున్నాను. దేనికంటే ఇది అప్పడాల్లో ఇది ఒక టైప్ చేయటానికి అనమాట, వేరే టైపు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇట్లా చూడండి ఎంత మెత్తగా వస్తుందా, బరక లేకుండా అంత మెత్తగా పట్టారన్నమాట మిక్సీ. ఇది సంబరన్నంతకాలం కూడా వడియాలు ఈ అప్పడాలు ఇలా పట్టుకుంటారన్నమాట ఫ్రెండ్స్. పట్టుకుని 1 year వచ్చేంత వరకు అటు పెట్టుకుని తింటారన్నమాట ఫ్రెండ్స్ వీటిని. ఇది సంబర్ స్పెషల్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూడండి, పౌడర్ ఇది మినప్పిండి అన్నమాట. అది ఎండబెట్టేసి మిక్సీ పట్టేసిన పౌడర్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఏంటంటే దీంతో వడియాలకు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అప్పడాలు అంటే అప్పడాలు టైప్ వడియాలు అన్నమాట ఫ్రెండ్స్. ఈ మౌల్స్తో చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి, అంటే లాస్ట్ అనమాట సంబర్ అంతకాలం కూడా ఇలాంటి ఐటమ్స్ చాలా చేస్తాం అనమాట. 1 yearకి సరిపడినంతగా చేసుకుని పెట్టుకుంటాం అనమాట ఫ్రెండ్స్ మేము. ఫ్రెండ్స్ సాల్ట్ కూడా కలిపేసాము. దీంట్లో ఏంటంటే సోడా ఉప్పు కూడా తగినంత, అంటే గుల్ల రావాలి కాబట్టి, వేయగానే పొంగాలి కాబట్టి ఫ్రెండ్స్ ఇది సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఈ ఐటెం దీంతో లాస్ట్ అనమాట ఫ్రెండ్స్. వేరే టైప్లో చేస్తాం అనమాట, వేరే వాటికి. తీసామా వాటర్ కూడా సరిపడినంత కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ అప్పడాలు ఇవన్నీ కూడా ఏంటంటే సమ్మర్ సీజన్లో చేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కొంతమంది అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే మసాలా ఘాటుగా ఉండాలని చెప్పేసి మసాలా వడియాలని, లేకపోతే మసాలా అప్పడాలని చెప్పేసి చాలామంది ఏంటంటే మిరియాలు, ఎండుమిరకాయలు అలా కూడా వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని చితకొట్టేసి కొంతమంది జీలకర్ర, వాము కూడా వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను మాత్రం జీలకర్ర పౌడర్ మాత్రం 1 స్పూను వేసాను అన్నమాట. ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీని మీద స్పూను నూనె వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీన్ని కలుపుకోవాలి. ఉండలు చుట్టుకుంటున్నాను అనమాట. అమ్మతో కలిపిచ్చా కదా ఫ్రెండ్స్, నేను ఉండలు చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ఉండలాగా చూసుకోవాలన్నమాట. రౌండ్గా చుట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మినప్పిండి అనమాట. ఓన్లీ మినప్పిండితో చేసినాయి అన్నమాట ఐటమ్స్ అన్నీ. ఇవన్నీ ఉండలు చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు చపాతీ టైప్లో చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా నొక్కుతారన్నమాట ఫ్రెండ్స్. అది
అవును. ఫ్రెండ్స్ వీటిని ఈ విధంగా కట్ చేస్తుంది చూడండి. ఇది ఈ విధంగా కట్ చేశాను అన్నమాట చూడండి. ఇలా వస్తుంది. ఇది ఇది ఈ విధంగా కట్ చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మైదా పిండి అయితే కాదు ఫ్రెండ్స్, ఇది ఓన్లీ మన పిండితోనే చేస్తాం అన్నమాట ఐటమ్. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా చపాతీ చేసేసి ఇలా నొక్కుతున్నాను అన్నమాట. ఇది ఈ విధంగా నొక్కుతున్నాను అన్నమాట చపాతీ చేసుకుని. ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇది అందుకనే ఇంట్లోనే పెట్టేస్తా. ఇది పెద్ద సైజు ఫ్లవర్తో నొక్కుతున్నా చూడండి. నేను కొంచెం ఇలా వస్తాయి అన్నమాట.
ఇలా అనమాట ఫ్రెండ్స్, ఈ పెద్ద సైజు అనమాట. వీటిలో అన్ని రకాలుగా వేస్తాను అనమాట, ఒకే టైప్ కాకుండా. ఫ్రెండ్స్ చూడండి, స్టార్ అనేది ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా ఈ పెద్ద సైజు అనమాట. ఇవన్నీ కూడా పెద్ద సైజు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవి కూడా ప్లేట్లో పెట్టేసి అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా రౌండ్గా మౌర్స్తో చేసినాయి ఐటమ్స్ అనమాట. చూడండి, ఇవన్నీ కూడా పేపర్ మీద పెట్టేసి ఎండబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. నేను టైం చాలని చెప్పేసి లేట్ అయిపోతుంది అని ఈ విధంగా పెట్టానమాట. క్లియర్గా రేపు ఆరేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, వడియాలు వేపుతున్నాం అనమాట శాంపిల్కి. చూడండి, ఫ్రెండ్స్ ఇది అప్పుడప్పుడు పిండితో చేశాను అనమాట, మోల్డ్స్తో వెరైటీ కర్రీ. ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఆయిల్ పెట్టామన్నమాట ఈ అప్పడాలని ఫ్రై చేయటానికి. చూడండి ఫ్రెండ్స్, ఇవి అప్పడాలు వేస్తున్నాను చూడండి ఫ్రై చేయటానికి. వీటిని ఈ విధంగా ఫ్రై చేస్తారు అన్నమాట. చూడండి, అన్ని రకాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి పెద్ద సైజు అనమాట. ఇది అప్పడాల పిండితోనే చేస్తారు కానీ ఫ్రెండ్స్, ఇది వేరే టైప్ అనమాట. అప్పడాలు వడేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అప్పుడప్పుడు పిండితో చేశానమాట, మోల్డ్స్తో వెరైటీ కర్రీ.